సమూహ ప్రతిఘటన ఈ సెషన్లో ఒక చిన్న విజ్ఞాపన అండి. ఈ యూనివర్సిటీకి చిట్యాల ఐలమ్మ అంటే ఒక పెద్ద ప్రతిఘటన తెలంగాణకి. ప్రతిఘటన మహిళా రూపం తెలంగాణకి. సో చాకలి ఐలమ్మ కంటే ఆమెకు ఒక ఇంటి పేరున్నది, చిట్యాల ఇంటి పేరున్నది. పోనీ అత్తగారి ఊరితో పిలవడానికి పాలకుర్తి కూడా ఉంది. సో దయచేసి ఈ యూనివర్సిటీ వీసీ గారికి, మిగతా ఇక్కడ కమిటీ సభ్యులకి నేను విన్నవించుకునేది ఏంటంటే, చిట్యాల ఐలమ్మ అని పెట్టండి, లేదా పాలకుర్తి ఐలమ్మ అని పెట్టండి. ఆమె అట్లనే ఫేమస్, చిట్యాల ఐలమ్మనే ఫేమస్. ఆమె మనకు తెలియని మన చరిత్రలో చిట్యాల ఐలమ్మనే కానీ చాకలి ఐలమ్మ అని లేదు. దాన్ని దయచేసి మనం కులం వద్దనుకుంటున్నాం, కులం గోడల్ని కూలగొట్టుకుందాం అనుకుంటున్నాం, కులం గోడల్ని కూల్చేద్దాం అనుకుంటున్నాం. రాజ్యం పెట్టడు. కృపాకర్ మాదిగ, కృష్ణ మాదిగ, మల్లయ్య యాదవ్, అది వాళ్ళ గౌరవం కోసము, వాళ్ళ అసర్షన్ కోసము, వాళ్ళ ఐడెంటిటీ కోసము వాళ్ళు వ్యక్తులుగా సమూహంగా వాళ్ళు పెట్టుకోనియండి. కానీ ఇక్కడ రాజ్యం పెట్టింది, ఇక్కడ రాజ్యం చాకలిగా పెట్టింది ఆమె పేరు. ఆమె ప్రతిఘటన ప్రతిరూపం తెలంగాణకి. ఆమెని చాకలిగా కాకుండా ఆమె చిట్యాల ఐలమ్మగా, పాలకుర్తి ఐలమ్మగా ఆమెని ఇప్పుడు ఈసీ కూడా జరుగుతుంటుంది కదా యూనివర్సిటీకి. సో దాంట్లో ఆ పేరు మార్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ స్వరూప.